దేశాన్ని దెబ్బకొట్టేందుకు చైనా ఏం చేస్తుంది, ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు కావాలి, ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సినటువంటి ఇతరది కావాల్సినటువంటిది రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశానికి ఎగుమతిని బ్యాన్ చేసింది. అదే సందర్భంలో అమెరికాతో ట్రంప్తో కుదిరిన ఒప్పందం మేరకు అక్కడికి మాత్రం అమ్మకాలు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు బైపాస్ అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇదివరకు కనుక రష్యా యుద్ధం వచ్చినప్పుడు రష్యా మీదన వీళ్ళందరూ ఆంక్షలు పెట్టినప్పుడు మనము చైనా రష్యా దగ్గర ఆయిల్ కొని మళ్ళీ యూరప్కి అమ్మాం. అట్లాగే ఇరాన్ దగ్గర ఆయిల్ చైనా కొని అమ్మింది, మనం కూడా ఇరాన్ దగ్గర కూడా ఆయిల్ కొని యూరప్ దేశాలకు అమ్మాం. అంటే త్రూ బైపాస్ డైరెక్ట్గా 1+1 కాకుండా చుట్టూ తిరిగి వెళ్తుంది, ఇంకొకళ్ళ మధ్యలో సంపాదించుకున్నట్టు అవుతుంది. అట్లాగే ఇప్పుడు అమెరికాతో మనం కూడా అమెరికా మనకు అమ్ముతుంది, ఇది ఒకటి. అయితే మన దేశంలో కూడా ఉన్నాయి అట్లాంటివి, ఇవి వాడతాం మనం వీటిని ఎవరు మనకి ఇక్కడంతా మైనింగ్ అంతా ప్రైవేట్ వాళ్ళే కదా, రాజకీయ నాయకులే కదా, ఇది అమ్మేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మన దేశం నుంచి ఈ రేర్ ఎర్త్కి సంబంధించినటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోర్ట్ని భారతదేశం కూడా నిషేధిస్తోంది.